21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ చక్కటి సంభాషణ జరుగుతూ ఉంది. చాలా చక్కటి సంభాషణ. ఆయనకు తెలుసు ఈ హృదయంలో ఏముందో. నిజంగా ప్రభువుని ఎంతమంది ప్రేమిస్తున్నారో ఆయనకు స్పష్టంగా తేటగా తెలుసు, కనబడుతుంది. ప్రభు నామానికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలారా, 21వ అధ్యాయం 15వ వచనంలో ఒక అమూల్యమైన సహవాసం అక్కడ జరుగుతూ ఉంది. సహవాసం ఏమిటి? ఆ సహవాసానికి మనం చూస్తున్నాం. భోజనము చేసిన తరువాత వారు అంటే ఎవరు? యేసు ప్రభువారు శిష్యులు యేసు ప్రభుతో కలిసి భోజనం చేయటం. యేసు ప్రభుతో కలిసి భోజనం చేయటం, ప్రభువారు శిష్యులతో కలిసి భోజనం చేయటం, అది అద్భుతమైనటువంటి దృశ్యం. అది అద్భుతమైన దృశ్యం. అది యేసు ప్రభుతో కలిసి భోజనం చేయటము, దానిని మించిన గొప్ప సహవాసం చెప్పండి మరొకటి లేనే లేదు. దేవుని బిడ్డలారా, ఆయనతో కలిసి భోజనం చేయటం, అట్టి అనుభవంలోకి మనము వచ్చుదమగాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా చక్కటి మాట. ఇక్కడ 3వ అధ్యాయంలో 20వ వచనం మనం చూస్తున్నాం. 3:20లో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదము. ఆత్మీయ సహవాసం. హల్లెలూయా. ప్రభువుతో సహవాసం, ప్రభువుతో కలిసి భోజనం చేసేటువంటి అనుభవం, ఆనందం అందరికీ సమృద్ధిగా దొరుకునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎవడైందనో, అది పేదవాడా, ధనికుడా, చదువు ఉన్నవాడా, చదువు లేనివాడా, పట్టణంవాడా, పల్లెటూరువాడా, అది ఎవరైనా సరే కావచ్చు, ఎవడైందనో నా స్వరము విని ఏం చేయాలంట? తలుపు తీస్తే, నా స్వరము విని తలుపు తీస్తే నేను అతని యొద్దకు వస్తా, నేను అతని యొద్దకు వచ్చేదను, అతనితో భోజనము చేసేదను, నాతో కూడా అతడును భోజనము చేయను, మేము ఇద్దరం కలిసి భోజనం చేస్తాము అన్నారు. ఎంత చక్కటి సహవాసం దేవుని బిడ్డలారా. ప్రభువుతో భోజనం చేసేటువంటి గొప్ప ఆనందం, అనుభవము శిష్యులకు దక్కింది. ఈరోజు నీవు నిజముగా నీ హృదయం అనే తలుపు తీస్తే, ప్రభువును నీ హృదయంలో చేర్చుకుంటే, నిజంగా అన్నయ్య నేను ఇక్కడ చేర్చుకోలేదంటావా అనే సందేహం రావచ్చు. ఇక్కడ ప్రభువారు పేతురుని ఏమడుగుతున్నాడు? సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రభుతో కలిసి భోజనం చేసిన వ్యక్తి అయినా, ప్రభు ప్రక్కనే కూర్చుండి భోజనం చేసిన వ్యక్తిని ప్రభు అడుగుతున్నటువంటి ఒక మాట లేక ప్రశ్న ఏంటంటే, సీమోను, వీరికంటే, వినండి, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ప్రేమించుచున్నాను అని చెప్పడం చాలా ఈజీ. వినండి, ప్రేమించుచున్నాను అని చెప్పడం చాలా ఈజీ. ప్రభువా, నీవంటే నాకు చాలా ఇష్టము అని చెప్పడం నాకు చాలా ఈజీ. అది నాకు చాలా ఇష్టం అని ఎవరైనా చెప్పచ్చు. అసలు నేను ప్రొద్దున్నే లేవగానే ముందు నేను ప్రభువునే తలుచుకుంటాను, అసలు ముందు ఆయన తెలుసుకోకుండా అడుగు కూడా బయటికి పెట్టను అనేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుని బిడ్డరా, తలుచుకునే వాళ్ళు ఉండొచ్చు, ప్రభువును
మరి దేవుని బిడ్డరా, ప్రభుతో కలిసి భోజనం చేసిన అనుభవం కూడా ఇక్కడ ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? హల్లెలూయా. దేవుని బిడ్డ, ప్రేమించడం చాలా ఈజీ, కానీ అందరికంటే ఎక్కువగా నువ్వు ప్రభువుని ప్రేమించాలి. ఈరోజు నువ్వు ఎక్కువగా దేనిని ప్రేమిస్తున్నావో ఆలోచించి, నీ హృదయంలో ఎక్కువగా దేనిని ప్రేమిస్తున్నావో అది నీ హృదయంలో ఒక విగ్రహముతో సమానము అని వాక్యం హెచ్చరిస్తా ఉంది. అదే నీ హృదయంలో విగ్రహము అంటాడు. దేవుని బిడ్డరా, నిజముగా నీవు వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లు ప్రశ్నించాడు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభా అది నీకే తెలియను, అది నీకే తెలియను అని చెప్పి 3 సార్లు అన్నాడు, నీకు సమస్తము తెలుసయ్యా అన్నాడు. హల్లెలూయా. నీకు సమస్తము 17వ వచనంలో, ప్రభా నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువయ్యా. ఇప్పుడు మీరు ప్రభువును ప్రేమిస్తే, ప్రభువును ప్రేమించేవారుగా ఉంటే వినండి, ప్రభువుకు తెలుసా తెలియదా? నీవు ప్రభువును ఎంతగా ప్రేమించుచున్నావో దేవుని బిడ్డలారా, ప్రభువుకు తెలుసు. నీ హృదయాన్ని తేటగా చక్కగా చూచేవాడు ఆయన. రాత్రికాలం మనం ధ్యానించుకుందాం, హృదయమును పరిశోధించువాడు ఆయన. హల్లెలూయా. హృదయమును పరిశోధించువాడు, హృదయమును పరిశోధించువాడు, హృదయములో ఉన్న ఉద్దేశములను, ఆలోచనలను, సంకల్పమును సమస్తమును ఎరిగినవాడు ఆయన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభుతో ఉన్నాను అని చెప్పుకుంటూ హృదయాన్ని దూరం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభుతోనే నేను ఉన్నాను అని చెప్పుకుంటూ భ్రమలో ఉంటూ చాలామంది హృదయాన్ని ప్రభువుకు దూరం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఆ గుంపులో నువ్వు ఉన్నావేమో జాగ్రత్త. నిజంగా నువ్వు ప్రభువుతో సహవాస అనుభవాన్ని కలిగి ఉండాలి అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు ప్రభువును ఎక్కువగా ప్రేమించాలి. అందుకని మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక చక్కటి మాట, ఇక్కడ చాలా ఆ మాట ఘాటుగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డరా, కొంతమందికి అది మింగుడు పడదు, చాలా కటువుగా ఉంటుంది. కానీ అర్థం చేసుకుంటే దాని వెనక ఎంత ప్రేమ ఉందో కూడా అర్థమైంది. 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, 36 నుంచి చూద్దాం. ఒక మనుష్యుని ఇంటి వారే అని చెప్పి, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడో. హల్లెలూయా. తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే, నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా, దేనిని ప్రేమించినా ప్రభు ఏమన్నాడు ఇక్కడ, నాకు పాత్రుడు కాడు. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువు నిన్ను ఒక ప్రశ్న అడిగితే ఈరోజు నువ్వు ముక్కుసూటిగా జవాబు చెప్పాలి. అమ్మా, నిజముగా నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగితే ఎంతమంది ప్రభా అది నీకే తెలుసయ్యా అని ఎంతమంది ధైర్యముగా చక్కగా సమాధానం చెప్పగలరు? నువ్వు ప్రభువు కంటే నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమించినా, ఎవరిని ఎక్కువగా ప్రేమించినా, బిడ్డలు కావచ్చు, లేకపోతే భర్త కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, దేవుని బిడ్డరా, ప్రభువు కంటే ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమించినా, ఎవరిని ప్రేమించినా సరే నువ్వు ప్రభువుకు పాత్రుడు కావు. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రభువు గనక నిన్ను ప్రశ్నిస్తే అదే ప్రశ్న, నిజముగా నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటే, ప్రభా అది నీకే తెలుసయ్యా అని ఎంతమంది యథార్థంగా చెప్పగలుగుతారు? దేవుని బిడ్డ, లోకమును ప్రేమింపగోరువాడు, లోకముతో స్నేహం చేయగోరువాడు దేవునికి
విరోధి అవుతాడు, శత్రువు అవుతాడు. లోకమును ప్రేమించేవాడు దేవునిని ప్రేమించలేడో. గుర్తుపెట్టి ఈ మాట. లోకమును ప్రేమించేవాడు దేవునిని, ప్రభువును ప్రేమించలేడు. ఒకవేళ నేను ప్రేమించుచున్నాను అని చెప్పినా అది వట్టిదే. ఎందుకంటే ప్రభు అన్నాడు, నాకు పాత్రుడు కాడు. కొన్ని మాటలు చాలా కటువుగా ఉంటాయి, మింగుడు పడవు. కానీ అర్థం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దాని వెనుక ఉన్న ప్రేమ ఎంతో అది నీకు అర్థమైంది, నువ్వు గ్రహిస్తావు. అంటే ప్రభువుతోను అంతగా గడపాలి, ప్రభువుతోను అంతగా సన్నిహితంగా ఉండాలి, సహవాసం చేయాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రభు కోరుకుంటున్నాడు, నాతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేయగోరువాడు ఎవరైనా సరే కావచ్చు, ఆయన వెంబడింపగోరువాడు ఖచ్చితంగా ప్రతిదినము తన సిలువనెత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడింపవలెను అన్నాడు. ప్రతిదినము, ఒకరోజు కాదు, వారంలో ఒకరోజు కాదు, ప్రతిదినము నన్ను వెంబడించాలంటాడు. ఎవడైనను నా స్వరము విని తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చేదను, అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదము. మరి దేవుని పిల్లల, మనము ఆత్మ సంబంధులుగా ఉండాలి, ఆత్మ సంబంధులుగా ఆలోచించాలి. నిజముగా మనం ప్రభువును ఎంతగా ప్రేమించుచున్నాం, ప్రభువును ఎంతగా ప్రేమించుచున్నాం. నా కొరకు నీ ప్రాణం ఇస్తావా అంటే ఎంతమంది ప్రభువా నేను ఇస్తానయ్యా అని వాళ్ళు ధైర్యంగా ముందుకు వస్తారు? ఎవరైనా వస్తారా? అబ్రహామా, నీ కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు, నువ్వు ప్రేమించు కుమారుడు, నీవు ప్రేమించు నీ కుమారుని నాకు బలిగా ఇస్తావా? అబ్రహాం ఏమన్నాడు? ఏమాత్రమో వెనుకడుగు వేయలా. దేవుడిని ఎంతగా ప్రేమించాడో అబ్రహాము చేసిన కార్యాన్ని బట్టి దేవుని బిడ్డరా, మనందరికీ గొప్ప సాక్ష్యం. దేవుడిని ఎంతగా ప్రేమించాడంటే, ప్రభా నీవిచ్చిన బిడ్డది, నీవిచ్చిన బిడ్డే, నువ్వు అడిగితే నేను ఎవరా? అది నీ పెట్టి కదా, నువ్విచ్చిన పెట్టి కదా, నువ్వు అడిగితే నేను ఎవరా? నీకంటే లోకంలోకి ఏదియో ఎక్కువ కాదు. అలాగని నిజంగా దేవుడు కఠినాత్ముడా కాదు. ప్రతి దేవుని బిడ్డ అబ్రహాము ఆ పరీక్షలు నెగ్గాడు, గెలిచాడు. అబ్రహామా ఆగో. ఆది కాండములో మనం చూస్తున్నాం 22వ అధ్యాయంలో. ప్రతి దేవుని బిడ్డరా, ఆది కాండము 22వ అధ్యాయంలో చాలా చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. 22వ అధ్యాయము 2 నుంచి చూద్దాం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పెనో, నీవు ప్రేమించు ఇస్సాకును. వినండి ప్రియ దేవుని బిడ్డరా, అబ్రహాముకు బిడ్డలు లేనంత కాలం ప్రార్థన బాగా చేశాడు. వినండి ఈ మాట. బిడ్డలు లేనంత కాలము దేవుడిస్తాడు, నమ్మకంతో ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు. ప్రతిదినము కూడా ప్రార్థన చేశాడు, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు చాలా ఇష్టంగా గడిపాడు, ఎక్కువగా ప్రేమించాడు. ఆ విధంగా దాదాపుగా 24 సంవత్సరాలు గడిచిపోయినాయి. దేవుడు కృప చూపించాడు, శారాను దర్శించాడు, గర్భం తెరిచాడు, చక్కని బిడ్డనిచ్చాడు. ఇప్పుడు అబ్రహాము చేసిన పొరపాటు చెప్పనా? ఏం చేశాడు? దేవుని ప్రేమించడం కంటే కుమారుని ఎక్కువగా ప్రేమించాడు. ప్రతి దేవుని బిడ్డలారా, ఇది ఒక పొరపాటు మానవ జీవితంలో జరుగుతూ ఉంది. ఇచ్చిన వాడిని మర్చిపోతారు. ఇచ్చిన వాడిని మర్చిపోయి పొందుకున్న దాన్ని చూస్తూ, పొందుకున్న దాన్ని ప్రేమిస్తూ ఆ విధంగా కాలం గడుపుతూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము రియలైజ్ అయ్యాడు, కుమారుని ప్రేమించాడు. దేవుడు అడగగానే విధేయుడయ్యాడు. హల్లెలూయా. దేవుడు అడగగానే ఎక్కువగా కుమారుని ప్రేమిస్తున్నాడా, దేవుని మాటను ప్రేమిస్తున్నాడా, కుమారుని ప్రేమిస్తున్నాడా, దేవుని మాటను గౌరవిస్తున్నాడా అని ఆలోచన చేస్తే అబ్రహాము ఇక్కడ నిలబడ్డాడు.
తన మాట నిలబెట్టుకున్నాడు. 12వ వచనం 12. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకమో. చిత్తము ప్రభువా, అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకమో, అతను ఏమీయో చేయకమో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. హల్లెలూయా. ఎందువలన ఇచ్చే విషయంలో వెనుకడుగు వేయలా. ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తామో దేవుని బిడ్డరా, వారిని ఇచ్చుటకు మనము వెనుకడుగు వేస్తూ ఉంటాం. అందుకే మనసంతా ఆ పిల్లోడే, మనసంతా ఆ పాపే. అంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తావో దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కువగా దేనిని ప్రేమిస్తావో బిడ్డ, నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావు కదా, నాకు ఇస్తావా అని అడిగితే ఏంటి నీ పరిస్థితి? ఇస్తాను ప్రభా అనే వాళ్ళు ఎంతమంది? నేను ఇస్తానయ్యా, నీ మాటకు నేను విధేయుడిగా ఉంటాను, నువ్వు అడిగావు, ఇది ఇచ్చింది నువ్వే, ఇది నేను ఈరోజు కలిగి ఉన్నానంటే, ఈరోజు నేను ఈ విధంగా అనుభవిస్తూ ఉన్నానంటే ఇది కేవలం నీ కృపే, ఇది నీవిచ్చినదే, కాబట్టి నువ్వు అడిగితే నేను ఎందుకు ఇవ్వనయ్యా అని ఎంతమంది ఉదారముగా దేవుని పట్ల విశ్వాసముతో ముందుకొస్తారు. అబ్రహాం దేవుని పిల్లరా ఏ మాత్రము వెనుకడుగు వేయలా. కుమారుడు అడుగుతున్నా, నానా బలి ఇచ్చుటకు కట్టెలున్నాయి, కత్తి ఉంది, కానీ బలిపశువు ఏది నానా? బలిపశువు ఏది నానా? గొర్రెనో మేకనో బలి ఇవ్వాలి కదా, నువ్వు కట్టెలు తీసుకున్నావు, కత్తి తీసుకున్నావు, అంతా బాగానే ఉంది నాన్న, మరి గొర్రెపిల్ల ఏది? 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహామును చూచి నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా తండ్రి ఎలా ఫీల్ అయి ఉంటాడు? తండ్రి ఎలా ఫీల్ అయి ఉంటాడు? ఏమనుకుంటాడు? ఇక్కడ అబ్రహాం అన్నాడు, అబ్రహాం కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకును. యెహోవా ఈరే, దేవుడే చూచుకును. నువ్వెందుకు ఆలోచిస్తావు? అగ్గిపెట్టి ఉంది, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, గొర్రె పిల్ల ఏదని అడుగుతావేంటి? దేవుడికి తెలియదా? దేవుడే చూచుకును. హల్లెలూయా. దేవుని మాటకి విధేయుడై, ప్రభా దేవా ఎక్కువగా నిన్నే నేను ప్రేమించుచున్నానయ్యా అని రుజువు చేస్తున్నాడు అబ్రహాం. నా బిడ్డల కంటే, నాకున్న ఆస్తి కంటే ఎక్కువగా నేను నిన్నే ప్రేమించుచున్నానయ్యా, నిన్నే ప్రేమిస్తాను, నువ్వు ఏది అడిగినా నేను ఇస్తానయ్యా, కారణము అది నీవిచ్చిందా నాకు. అలాగని దేవుడు కఠినాత్ముడు కొన్నాడా? దేవుడు అప్పటికి కఠినాత్ముడు కాదు. అబ్రహాము దేవుని మాటకి విధేయుడై దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళి, మొరియా అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆ బిడ్డను బంధించి ఆ కట్టెల మీద పడుకోబెట్టి కత్తిని పైకి లేపినప్పుడు అబ్రహామా చిత్తము ప్రభా, మళ్ళీ ఏమన్నాడు? చిత్తము ప్రభా నేను. అబ్రహామా ఆ చిన్నవాని మీద ఏముంది? చెయ్యి వెయ్యకమో, అతన్ని ఏమీయో చేయకమో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. 16 చూద్దాం. నీకు ఒక్కడే అయిన నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యం నువ్వు చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెనో సముద్ర తీరమందలి ఇసుక వలెనో నీ సంతానమును నిశ్చయముగా నువ్వు ఆ విధంగా త్యాగం చేస్తే ప్రియ దేవుని బిడ్డ, దేవుని కంటే నేను ఎక్కువగా దేవుని ప్రేమించట్లేదు అని నువ్వు రుజువుపరచుకుంటే అబ్రహాముకు వచ్చిన ఆశీర్వాదములు నీపై నీ కుటుంబంపై దిగవచ్చునుగాక. ఆమె చెప్పండి. దేవుడు ఏమంటున్నాడు? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెనో సముద్ర తీరమందలి ఇసుక వలెనో నీ సంతానమును నిశ్చయముగా గ్యారంటీగా
విస్తరింపచేసేదను. హల్లెలూయా. అబ్రహాం ఎందుకు అంతగా దీవించబడ్డాడు అంటే, ఈ కార్యము నువ్వు చేసినందున నీ బిడ్డ కంటే, నీకున్న ఆస్తి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించావని ఇందువలన నాకు కనబడుచున్నది. ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. నాకు కనబడుచున్నది ఇందువలన, నువ్వు ఈ పని చేసినందువల్ల నాకు కనబడుతుంది, నీవు విధేయుడవో. ఈ కార్యము నువ్వు చేసినందున ఇదిగో నీ బిడ్డలు, నీ సంతానము ఇసుక వలె, ఆకాశమందలి నక్షత్రముల వలె ఉంటారు, నిశ్చయముగా వారు విస్తరిస్తారు. హల్లెలూయా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డరా, నువ్వు దేవుని ఎంత ఎక్కువగా నువ్వు ప్రేమిస్తావో, నీవు అంత ఎక్కువగా, నీ బిడ్డలు అంత ఎక్కువగా, నీ కుటుంబం అంత ఎక్కువగా దీవించబడుతుంది. దీవించబడునుగాక. ప్రియ దేవుని బిడ్డరా, ఇక్కడ పేతురును ప్రభువు అడుగుతున్నాడు, సీమోను పేతురు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఈరోజు నిన్ను ఆ ప్రశ్న అడిగితే నీ సమాధానం ఏంటి? ప్రభా, నేను నిన్ను ప్రేమించుచున్నానయ్యా అని చెప్పడం చాలా చాలా తేలిక. నువ్వు అంటే నాకు చాలా ఇష్టమయ్యా అని చెప్పడం చాలా తేలిక. కానీ నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో, ఎంత ఎక్కువగా నువ్వు ప్రభువును ప్రేమిస్తున్నావో నీ హృదయాన్ని ఎరిగినవాడు ఆయన. హల్లెలూయా. నీ హృదయమును ఎరిగినవాడు, నీ హృదయములో ఉన్న, నీ మనస్సులో ఉన్న ఆలోచనలన్నిటినీ, ఉద్దేశాలను ఎరిగి ఉన్నవాడు ఆయన. మరి దేవుని బిడ్డలారా, ఎక్కువగా దేవుడిని ప్రేమించడం నేర్చుకోండి. ఎక్కువగా దేవుని ప్రేమించడం నేర్చుకోండి. ఈ లోకంలో ఆయనకంటే ఏది కూడా గొప్పది లేదు, శాశ్వతమైన ఏది కూడా లేదు. మరి యొక్క సంఘటన మీకు జ్ఞాపకం చేస్తూ ప్రియ దేవుని బిడ్డలారా, ఆది కాండంలోనే ఇక్కడ ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు. చాలా చాలా విచిత్రమైన సంఘటన. నిజముగా వారు లేనప్పుడు దేవుని ఎంతగా వేడుకున్నారో, లేనప్పుడు ఎంతగా ప్రార్థించారో, ఎంతగా దేవుని వేడుకున్నారో, ఎంతగా దేవుని ప్రార్థించారో. అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు, వీరందరికీ కూడా బిడ్డలు లేటుగా పుట్టారు. అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత ఒకే ఇంట్లో లేటుగా. చూడండి, ఆది కాండములో 25వ అధ్యాయంలో 19 నుంచి చూద్దాం. ఆది కాండము 25:19 నుంచి. అబ్రహాము కుమారుడికి ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కదెనో. ఇస్సాకు పద్దనరాములో నివసించు అరామీయుడైన బెతూయేలు కుమార్తెయును, అరామీయుడైన లాబాను సహోదరునైన రెబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు అతని వయసు ఎంతంట? 40 సంవత్సరముల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు, అబ్రహాం భార్య కూడా గొడ్రాలు. చాలా కాలం బిడ్డలు లేరు. ప్రియ దేవుని బిడ్డరా, ఇక్కడ ఇస్సాకు భార్య పేరేనమ్మా? గడి చెప్పాలి. రెబ్కానా తెలుసా? అందుకే మీకు చాలాసార్లు చెప్పాను, చెప్తాను. బైబిల్ చదువుతా ఉండండి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం ఇస్సాకుని దేవుడు ఇక్కడ ఇలా పరిశీలించాడు. చూద్దాం. ఇస్సాకు ప్రియ దేవుని బిడ్డన తన భార్యను ఎక్కువగా ప్రేమించాడు. వినండి, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొదెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయను. హల్లెలూయా. వీళ్ళు ఇంతవరకు బాగానే ఉంది. బిడ్డలు లేరు, బిడ్డలు లేని వారుగా ఉన్నారు. అబ్రహాం శారా ఏ విధంగా బిడ్డలు లేని వారుగా ఎక్కువ కాలం ఉన్నారో, వారి కడుపును పుట్టిన ఇస్సాకు జీవితంలో కూడా అదే అనుభవం ఎదురైంది. వారికి కూడా చాలా కాలం బిడ్డలు లేరు. ప్రియ దేవుని బిడ్డలా, వారు ప్రార్థించారు. ఇస్సాకు ప్రార్థించాడు, అబ్రహాం ప్రార్థించాడు. దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు, అంగీకరించాడు, వారికి చక్కటి బిడ్డలను ఇచ్చారు. ఇక్కడ ఇస్సాకు ప్రార్థించగా దేవుడు రెబ్కాను దర్శించాడు, వారిని జ్ఞాపకం చేసుకున్నాడు, చక్కటి బిడ్డలను ఇద్దరినిచ్చాడు. హల్లెలూయా. 2 బిడ్డలను ఇచ్చారు. దేవుడు 2 బిడ్డలు ఇచ్చిన తర్వాత వారు చేసిన పని ఏంటి? 25వ వచనం, 25వ అధ్యాయం 28వ వచనం. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినెను గనుక అతన్ని ప్రేమించెను, రెబ్కా యాకోబును ప్రేమించెను.
వీరు చేసిన పొరపాటు ఏంటి? ఇస్సాకు దేవుని ప్రేమించెను, రెబ్కా దేవుని ప్రేమించినలా. తండ్రి ఏమో పెద్ద కుమారుని ప్రేమించాడు, తల్లేమో చిన్న కుమారుని ప్రేమించింది. ఏనండి ప్రియ దేవుని బిడ్డరా, ఈ 25వ అధ్యాయంలో ఇస్సాకు జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, బిడ్డలు లేనంతసేపు ప్రార్థించాడు, దేవుని సన్నిధిలో కనిపెట్టాడు, ఇద్దరు ఎదురు చూశారు, దేవుడు కృప చూపించాడు. ఒక్కసారి ట్విల్స్నిచ్చాడు, కవల పిల్లలు ఇచ్చాడు. ప్రతి దేవుని పెట్టారా? కవల పిల్లల పేర్లు ఏంటమ్మా? ఏశావు, యాకోబు. హల్లెలూయా. ఏశావు, యాకోబు. ఇప్పుడు ఇక్కడ వీరిద్దరూ చేసిన పొరపాటు ఏంటి? ఇచ్చిందని మర్చిపోయారు. ఇచ్చినోని మర్చిపోయారు. పొందుకున్న వారిని బట్టి దేవుని ఇచ్చినని మర్చిపోయి పొందుకున్న దాన్ని చూస్తూ, తండ్రి ఏమో పెద్ద కుమారుని ప్రేమించాడు, తల్లేమో చిన్న కుమారుని ప్రేమించి, ఇప్పుడు దేవుడు అక్కడికి వచ్చి, ఇస్సాకు నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగితే ఇస్సాకు సమాధానం ఏంటి? రెబ్కా సమాధానం ఏంటి? అవును ప్రభువా, అదే నీకే తెలుసయ్యా అని చెప్పగలుగుతారా? ఈనాడు చాలామంది ఇదే చేస్తున్న పొరపాటు. దేవుడు నిన్ను ప్రేమించి ఏదైతే నీకు గిఫ్ట్గా ఇచ్చాడో, అది బిడ్డలా, ఇల్లా, లేకపోతే పొలమా, లేకపోతే ప్లాటా, ఇంకొకట, దేవుడు నిన్ను ప్రేమించి ఏదైతే గిఫ్ట్గా ఇచ్చాడో నువ్వు దానిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో జాగ్రత్త. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను హెచ్చించి ఏదైనా ఒకటి నీకు ఇస్తే, పొందుకున్న దాన్ని ఎక్కువగా ప్రేమించి ఇచ్చిందని మర్చిపోతున్నావేమో జాగ్రత్త. అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ తండ్రి పెద్ద కుమారుని ప్రేమించాడు, తల్లి చిన్న కుమారుని ప్రేమించడం మొదలుపెట్టింది. వీరిద్దరు చేసిన పొరపాటు ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం, ప్రార్థించడం మర్చిపోయారు. లేనప్పుడు చాలా వినయము, లేనప్పుడు చాలా విధేయత, లేనప్పుడు ప్రార్థన చేయటం, ఇవన్నీ చేశారు. కానీ దేవుడు ఇచ్చిన తర్వాత ప్రార్థన చేయడం మర్చిపోయారు, దేవుని ప్రేమించడం మర్చిపోయారు. ఇచ్చిన బిడ్డలను చూసుకుంటూ వారిని ప్రేమించడం మొదలెట్టారు, దేవుని మర్చిపోయారు, దేవుని వెనకబెట్టేశారు, బిడ్డలు ముందుకు తెచ్చుకున్నారు. దేవుడు చూస్తున్నా లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని కంటే నువ్వు దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను పరిశీలిస్తాడు, ప్రశ్నిస్తాడు. జాగ్రత్త. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమించినా సరే జాగ్రత్త. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. నీకు నీ బిడ్డలంటే ప్రేమ ఉండొచ్చు, నీ భార్య అంటే ప్రేమ ఉండొచ్చు, నీ భర్త అంటే ప్రేమ ఉండొచ్చు, నీ తల్లిదండ్రులంటే ప్రేమ ఉండొచ్చు, నీ తోడబుట్టిన వారంటే ప్రేమ ఉండొచ్చు, నీకు ఇల్లంటే ప్రేమ ఉండొచ్చు, నీకున్న ఆస్తిని బట్టి నీకు ప్రేమ ఉండొచ్చు, ఆస్తి మీద. కానీ దేవుని కంటే ఎక్కువగా ఉండకూడదు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమించినా ఖచ్చితంగా అక్కడ నువ్వు పరిశీలించబడతావు. జాగ్రత్త. పరిశీలించబడతావు. ప్రియ దేవుని బిడ్డరా, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని కంటే ఎక్కువగా లోకములో దేనిని ప్రేమించు. ఎంత మటుకు? కొంత మట్టుకే. కానీ ప్రేమ స్వరూపం దేవుని నువ్వు ఎక్కువగా ఎందుకు ప్రేమించాలని దేవుడు కోరుకున్నాడంటే, ఎక్కువగా నువ్వు ఆయనతో గడపాలి, ఆయనతో నువ్వు సహవాసం చేయాలని. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డరా, లోకంలో నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమించినా అదే నీకు దేవునికి మధ్య అడ్డుబండగా ఉంటుంది. నువ్వు ధనాన్ని ప్రేమించావో అదే అడ్డుబండ, బిడ్డలను ప్రేమించావో అదే అడ్డుబండ, ఆస్తిని ప్రేమించావో అదే అడ్డుబండ. నువ్వు దేనినైనా సరే దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే అదే నీకు దేవునికి మధ్య పెద్ద అడ్డుబండగా ఉంటుంది. దేవునికి తెలుసు నువ్వు ఏ మాయలో పడ్డావో, నువ్వు ఏ భ్రమలో పడ్డావో దేవునికి తెలుసు. ఖచ్చితంగా నిన్ను అడుగుతాడు, నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా, నన్ను ఎక్కువగా నువ్వు ప్రేమించుచున్నావా అని అడిగితే, ప్రియ దేవుని బిడ్డ, ఏంటి ఈరోజు నీ జవాబు? నీకు తెలుసయ్యా, అది నీకు తెలుసయ్యా అని ధైర్యంగా చెప్పగలుగుతావా? ఆయన అడిగాడు అంటే నువ్వు ఎంతగా ప్రేమించుచున్నావో, పేతురు ఎంతగా ప్రభువును ప్రేమించాడో ప్రభువుకు తెలుసా తెలియదా? తెలుసు. కానీ ఎందుకు అడిగాడు? ఎందుకు అడుగుతున్నాడు? పేతురు మనసు స్థిరమైంది కాదు.
ప్రభువు చనిపోయాడు అనే వార్త వినగానే పేతురు ఏం చేశాడు? మళ్ళీ చేపలు పట్టుకోవడం కోసం మళ్ళీ వెళ్ళిపోయాడు. అంటే ఎక్కువగా తన మనసులో ఏదో ఒక పని మీద ఎక్కువగా ధ్యాస ఉంది. తన మనసులో ఎక్కువ ధ్యాస అదే. తన మనసులో ఆ పనికి, ఆ సంపాదనకు, ఆ ఆస్తికి ఎక్కువ స్థానం ఇచ్చాడో కనుక ప్రభు అడుగుతున్నాడు, పేతురు, నిజముగా నీవు నన్ను ప్రేమించున్నావా? ప్రభుకు తెలుసు. ప్రభా, నేను నిజముగా నిన్ను ప్రేమించున్నానయ్యా అని చెప్పాడు. కొన్ని సందర్భాల్లో పేతురు నిజముగా నన్ను ప్రేమించున్నావా అని అడిగితే పేతురు అన్నాడు, ప్రభా, అవసరమైతే నీ కొరకు నా ప్రాణం ఇస్తానయ్యా అన్నాడు. ఏమన్నాడు? అవసరమైతే నీ కొరకు నా ప్రాణం ఇస్తానయ్యా అన్నాడు. అబ్బా పేతురు, నిజమా? నా కొరకు నీ ప్రాణం ఇస్తావా? పేతురు తెల్లవారక ముందే 3 సార్లు ప్రభు ఎవరో నాకు తెలీదు అని నువ్వు అబద్ధాలు ఆడతావు అన్నాడు. ప్రభా, అవసరమైతే నీ కొరకు నా ప్రాణం ఇస్తా అన్న ఆ పేతురుతో ప్రభు ఏమన్నాడు? తెల్లవారక ముందే 3 సార్లు ఏమంటావు? ప్రభు ఎవరో నాకు తెలీదు అంటావు పేతురు నువ్వు. దేవుని బిడ్డ, జాగ్రత్త. నేను ప్రభువును ప్రేమించుచున్నాను అనుకుంటే ఎక్కువగా నీ హృదయంలో దేనికి చోటు ఉందో ఆలోచించాయి. మత్తయి వార్తలో, మత్తయి వార్త 18వ అధ్యాయంలో ఇక్కడ ప్రభువు ఒక యవనస్తుని దర్శించి ఒక యవనస్తునితో మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడాడు చూద్దాం. 16 నుంచి చూద్దాం. అంతటా ఒకడు వచ్చి 19:16 అంతటా ఒకడు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను అని అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యము గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు అక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అతడు, ఏ ఆజ్ఞ ప్రభువా అని అడిగాను. యేసు, నరహత్య చేయొద్దు, వ్యభిచరింపొద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అన్నవి అని చెప్పాను. అందుకు ఆ యవనస్తుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, పరిపూర్ణుడు ఒకటకు నీవు కోరిన యెడల పోయి నీ ఆస్తి నమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే అసలు విషయము బయటపడింది. అక్కడ అసలు విషయం బయటపడింది. బాల్యం నుంచి నేను గైకుంటున్నాను, బాల్యం నుంచి నేను ఆజ్ఞలు గైకుంటున్నాను అనుకున్నాడు. అద్దం ముందుకు వచ్చాడు. వాస్తవం ఏంటో, నిజమేంటో, తన హృదయంలో ఎక్కువగా దేనికి స్థానం ఇచ్చాడో బయటపడింది. పటాపంచలైపోయింది. బాయ్, నువ్వు గైకుంటున్నావు, మంచిదే, చాలా మంచిది, నువ్వు గైకుంటున్నావు. అయితే నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది. అవునా ప్రభా, నాకు ఇంకా కొదువుగా ఉందా? ఏంటి ప్రభా అది? నీకున్న ఆస్తిని అమ్మేసి పేదలకు ఇచ్చేసి నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. పరీక్ష పెట్టాడు. అట్టర్ ఫెయిల్, అంతే, అట్టర్ ఫెయిల్. ఇక వెనకాల లేదు, ఇక కనీసం యావరేజ్ మార్క్స్ కూడా లేవు, ఫెయిల్. దేవుని బిడ్డ, ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు కనుక అక్కడే ఉంది. ఆ మాట విని వ్యసన పడుచు, అబ్బో ఆస్తిని వదిలిపెట్టి ప్రభువుని వెంబడించాలా, ఇది మనలుగాలే, ఇది నువ్వు వదిలేసి ఈయన వెంబడించాలా, అబ్బో ఇది కష్టమేది, మిగుల వ్యసన పడుచు వెళ్ళేనో. అతని అంతరంగంలో దేనికి ఎక్కువ చోటిచ్చాడో, అంతరంగంలో దేనిని ఎక్కువగా ప్రేమించాడో అక్కడ పటాపంచలైపోయింది. చాలామంది ప్రియదేవుని బిడ్డలు, నేను ప్రభువు తెలుసు, ప్రభు నేను బాగా ప్రేమిస్తున్నాను, ప్రభు నాకు చాలా ఇష్టం అనుకుంటూ ఉంటున్నారు. కానీ అసలు లోపట ఏముందో, అంతరంగంలో ఏముందో ప్రభువుకు చెప్పండి తెలుసు. ఈరోజు నువ్వు అడిగితే, ప్రభువా నిజమేనయ్యా, నిజముగా నేను నిన్ను ఎంత ప్రేమించుచున్నాను నీకే తెలుసయ్యా అని ఎంతమంది చెప్పగలుగుతారు? నీకే సమస్తం తెలుసయ్యా, నీకే సమస్తము తెలుసు, నేను ఎంతగా ప్రేమించా నిన్ను నీకే తెలుసయ్యా అని నువ్వు చెప్పగలుగుతావా? లేకపోతే ఫెయిల్ అవుతావా? ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు గనక వ్యసనపడుచు ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే నువ్వు దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తావో దానిని అతుక్కుపోతావు, ప్రభుని విడిచిపెడతావు.
దేవుని బిడ్డలారా, కొన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనిషి ఎక్కువగా దేనిని ప్రేమిస్తుంది తెలుసా? కష్టమైన క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు మనిషి ఎక్కువగా దేనిని ప్రేమిస్తాడంటే దేనిని? ప్రాణాన్ని ద్వేషించే వాళ్ళు ఎవరు లేరు. ప్రాణాన్ని ద్వేషించే వాళ్ళు ఎవరు? అవసరమైతే అప్పు చేసినా బతకాలి, బతికించుకోవాలి, ప్రాణం నిలబెట్టుకోవాలి అనేటువంటి స్టేజ్కి వెళ్ళిపోతారు. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు జీవితంలో ఒక చక్కటి సాక్ష్యం మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యములు 20వ చాలా చక్కటి మాట. అది 20వ అధ్యాయం చూడండి, 23 నుంచి చూద్దాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 23 నుంచి. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెను అని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదో. నా ప్రాణమును ఎంత మాత్రమునో ప్రియమైనదిగా, విలువైనదిగా నేను ఎంచుకొనుటలేదో. ఎందుకు? ఇక్కడ ప్రాణాన్ని ప్రేమించేవాడైతే శ్రమలు కోరుకోవడం, బంధకాలు కోరుకోవడం, సుఖాన్ని కోరుకుంటాడు, లగ్జరీ లైఫ్ కోరుకుంటాడు, సంతోషాన్ని కోరుకుంటాడు. అదే సంతోషము, అదే ఆశీర్వాదము, అదే దీవెన అనుకుంటాడు. సుఖంగా ఉండడమే ఆశీర్వాదం, లగ్జరీ లైఫ్, విలాసవంతం జీవితం అనుభవించడమే గొప్ప దీవెన అనుకుంటాడు దేవుని బిడ్డ. కానీ ప్రాణమును ప్రియమైనదిగా ఎంచుకోకపోతే, వినండి, ఎందుకు ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచుకోలేదు అంటే ఏముంది? దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెను అని. తుదముట్టించుట కొరకు, తుదముట్టించాలంటే, పరుగును తుదముట్టించాలంటే, సువార్తను అందరికీ చేరవేయాలంటే నేను ఎంత మాత్రమును నా ప్రాణమును ప్రియమైనదిగా ఎంచుకోకూడదు. ఇది పౌలు గారు నేర్చుకున్నాడు. అవసరమైతే నా ప్రాణములు నీకు ఇస్తాను ప్రభువా, బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నాయి, అయినా సరే నేను నా ప్రాణమును ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోను. నీవే నా ప్రాణము, నీవే నా ప్రాణమయ్యా. నీకంటే ఎక్కువగా ఈ లోకములో దేనిని ప్రేమించట్లా. నాకు ఏవి లాభకరములో వాటిని నష్టముగాను పెంటగాను ఎంచుకొనిచున్నాను. నా పరుగును తుదముట్టించాలంటే, నువ్వు నాకు అప్పగించిన పరిచర్యను తుదముట్టించాలంటే నేను ఎంత మాత్రము నా ప్రాణమును ప్రియమైనదిగా ఎంచుకోనయ్యా. నీవే నా ప్రాణము. దేవుని బిడ్డరా, దేవుని కంటే ఎక్కువగా నీవు దేనిని ప్రేమించకూడదు, ఈవెన్ నీ ప్రాణాన్ని కూడా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ ప్రాణాన్ని కూడా నువ్వు ప్రేమించకూడదు. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ప్రాణమును కూడా ప్రేమించకూడదు. దేవుని బిడ్డలారా, ఈనాడు ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు, దానిని బట్టి దేవునితో నువ్వు సరిగా సహవాసం చేయట్లేదేమో, దానిని బట్టి నువ్వు దేవునితో సరిగా సహవాసం చేయలేకపోతున్నావేమో పరిశీలించుకుందాం. మోకరించండి. దేవుని బిడ్డలారా,